లైఫ్ లో కొన్ని బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ మనం ప్లాన్ చేసినవి కావు, అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాయి. హాయ్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ టు మహేష్ రియాలిటీ వర్స్. దిస్ ఈస్ డే 3 ఆఫ్ బిల్డింగ్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ బ్రాండ్. సండే కదా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేసి అమరావతి వెళ్లి ప్రెజెంట్ జరుగుతున్న వర్క్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఎర్లీ మార్నింగ్ మై రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ శ్రీనాథ్ కాల్ చేసి ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్ కి వెళ్దామని చెప్పారు. ఆ బ్రేక్ఫాస్ట్ ట్రిప్ ఒక బిజినెస్ జర్నీగా మారిపోయింది. ట్రావెల్ అండ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూనే రియల్ ఎస్టేట్ గురించి చాలా డిస్కషన్ జరిగాయి. మధ్యలో గుంటుపల్లి దగ్గరలో కేరళ స్టైల్ డూప్లెక్స్ విల్లా చూసాం. లొకేషన్, ప్రైజింగ్, మార్కెట్ గురించి డిస్కస్ చేశాం. అక్కడితో ఆగలేదు. నెక్స్ట్ మన ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం గొల్లపూడిలో చూస్తున్న సైట్ ని కూడా ఫ్యామిలీతో కలిసి విజిట్ చేశాం. నెక్స్ట్ లంచ్ కూడా ఫ్రెండ్ ఇంట్లోనే కంప్లీట్ చేసుకుంటూ చాలా క్వాలిటీ టైం స్పెండ్ చేశాం. ఎస్పెషల్లీ ఆ టైంలో రెయిన్ పడుతూ అవుట్ సైడ్ వ్యూ మాత్రం చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఇంకా ఇమీడియట్ గా ఇంటికి వచ్చాక డే 2 వాయిస్ ఓవర్ కంప్లీట్ చేసి సండే కాబట్టి టీం లేకపోవడంతో ఎడిటింగ్ వర్క్ కూడా నేనే కంటిన్యూ చేశాను. ఇంకా మెయిన్ అండ్ హైలైట్ ఆఫ్ ది డే, యాజ్ ఏ రిలేటర్ గా ఎక్స్ప్లోర్ చేయడం ఇస్ మై హాబీ. సో అలా నేను అండ్ మా ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి ఈవినింగ్ ఆంధ్ర ప్రీమియం లీగ్ మ్యాచ్ కి మీడియా పాస్ తో వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక కో ఇన్ఫ్లుయెన్సర్స్ తో కలిసి మీడియా లాబీలో చాలా బాగా ఎంజాయ్ చేశాం. ఈ మంగళగిరి స్టేడియంలో ఇలాంటి మ్యాచ్ చూడడానికి మేము ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ మంగళగిరి అండ్ అమరావతి డెవలప్మెంట్ స్పీడ్ చూస్తుంటే ఈ రీజియన్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుందని స్ట్రాంగ్ గా అనిపించింది. ఈ రోజు నేను నేర్చుకున్న లెర్నింగ్, ఆపర్చునిటీస్ ని సర్చ్ చేయడం కన్నా రైట్ పీపుల్ తో ట్రావెల్ చేస్తే ఆపర్చునిటీస్ మనల్నే వెతుక్కుంటూ వస్తాయి. ఫైనల్లీ డే 3 చాలా ప్రొడక్టివ్ గా కంప్లీట్ అయిపోయింది. సైనింగ్ ఆఫ్, సీ యూ ఆన్ డే 4. జై హింద్.